రైట్. ఎస్, మనకి ఈ చాప్టర్లో రెప్లికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్సన్ అండ్ క్రిక్ మనకు డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ని కనుక్కున్నప్పుడే వాళ్ళ ఒక స్కీమ్ని అంటే ఒక విధానాన్ని అక్కడే స్టేజ్ మీద చెప్పినారు. సో దాని పేరు ఏందని చెప్పినా అంటే ఇక్కడ ఏదంటే ఎస్, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎప్పుడు కూడా సెమీ కన్జర్వేటివ్ రూపంలో జరుగుతుందని చెప్పేసి 2 స్టేట్మెంట్లను పాస్ చేసినాడు. 2 స్టేట్మెంట్, ఒకటేమో డిఎన్ఏ డబుల్ హెలిక్ స్ట్రక్చర్ ఉందని, రెండో స్కీమ్ ఏంటంటే ఇది డిఎన్ఏ రెప్లికేషన్ అనేది సెమీ కన్జర్వేటివ్లో జరుగుతుందని చెప్పినారు. అంటే వీళ్ళు ఆ రీసెర్చ్ చేసేటప్పుడు దీన్ని ఎలా జరుగుతుందో ఈ స్కీమ్ అంటే ఏంది డిఎన్ఏ రెప్లికేషన్ యొక్క సెమీ కన్జర్వేటివ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ప్రూఫ్ చేయలే. సో వీళ్ళ తర్వాత రైట్ చెప్పే ముందు వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు స్టేజ్ మీద. మేము డిఎన్ఏ డబుల్ హెలిక్ స్ట్రక్చర్ని కనుక్కున్నప్పుడు సెమీ కన్జర్వేటివ్ అనే డిఎన్ఏ రెప్లికేషన్ ప్రాసెస్ని కనుక్కున్నాము కాబట్టి ఉంది అని మాకు అర్థమైంది, కానీ దాన్ని ప్రూఫ్ చేయలేకపోయినామని చెప్పి స్టేజ్ మీద వాళ్ళు అన్నారు. సో వీళ్ళ తర్వాత వచ్చిన సైంటిస్టులు ఎవరంటే ఎవరు మాథ్యూ మెసిలిన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టైలిన్. ఈ ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే వాట్సన్ క్రిక్ కనుక్కోలేని స్కీమ్ డిఎన్ఏ సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ విధానాన్ని చెప్పినారు, కానీ ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేసింది మాత్రం ఈ ఇద్దరు. దేంట్లో చేసినారంటే ఫస్ట్ ఈకోలై బ్యాక్టీరియాలో చేసినారు, దాని తర్వాత హయ్యర్ ఆర్గానిజమ్స్లో అంటే ప్లాంట్స్ కానీ తర్వాత హ్యూమన్ సెల్స్లో కానీ. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ద ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అనేది ఈ ఇద్దరు చేసినారు. ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ నౌ ప్రూఫెన్ దట్ డిఎన్ఏ రెప్లికేట్ సెమీ కన్జర్వేటివ్లీ. ఎస్, ఇప్పుడు మనకు అర్థమవుతుంది డిఎన్ఏ రెప్లికేషన్ అనేది సెమీ కన్జర్వేటివ్ జరుగుతుందని. బట్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ చేసింది ఎప్పుడంటే ఇట్ వాజ్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూఫ్ ఫస్ట్ ఇన్ ఈకోలై బ్యాక్టీరియాలో చేసినారు, తర్వాత దాని తర్వాత ఇన్ హయ్యర్ ఆర్గానిజమ్స్ అయిన ఉదాహరణటువంటి ప్లాంట్స్ హ్యూమన్ సెల్స్లో చేసినారు. ఈ మూడిట్లో చేసింది ఫస్ట్ ఎవరంటే ఎవరు మ్యాక్లీ మెసిలిసన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టైలీ. ఎప్పుడు 1958లో. వీళ్ళు డిఎన్ఏ రెప్లికేషన్ ఎప్పుడు కనుక్కున్నారు? 1953లో కనుక్కున్నారు. బట్ ఇతను మాత్రం రెప్లికేషన్ అనేది సెమీ కన్జర్వేటివ్ కూడా జరుగుతుందని 1958లో ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ చేసినారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దానికి 2 విధాలుగా ఆ ఎక్స్పెరిమెంట్ని. ఒకటి మ్యాక్లీసన్ స్టైన్లీ ఎక్స్పెరిమెంట్ అంటారు. వాళ్ళ యొక్క పూర్తి పేరు ఏంటంటే మ్యాక్హౌ మెసిలిసన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టైన్లీ 1958లో చేసినారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి చదివేటప్పుడు, ఫస్ట్ ఇన్ డిఎన్ఏ రెప్లికేషన్ సెమీ కన్జర్వేటివ్లీ అనే దానిని ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేసింది ఫస్ట్ ఈకోలై బ్యాక్టీరియాలో అయిన తర్వాతనే హయ్యర్ ఆర్గానిజమ్స్కి ఉదాహరణ అయినటువంటి మొక్కలలో హ్యూమన్ సెల్స్లో చేసినారు. కాబట్టి ఫస్ట్ దేంట్లో కనిపెట్టినారు వీళ్ళు? ఈకోలై బ్యాక్టీరియా. సో ఈకోలై బ్యాక్టీరియాలో డిఎన్ఏ రెప్లికేషన్ అనేది సెమీ కన్జర్వేటివ్లీ ఎలా జరుగుతుందని మనకు కనిపెట్టింది దీంట్లో, కాబట్టి దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. ఓకే, ఫస్ట్ డిఎన్ఏ రెప్లికేషన్ సెమీ కన్జర్వేటివ్ అని అంటే ఏంటంటే ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, ఇక్కడ ఉంది కదా మనకు డిఎన్ఏ రెప్లికేషన్. ఫస్ట్ డిఎన్ఏ డబుల్ స్టాండ్ ఉంది, విడిపోయింది, తర్వాత హైడ్రోజన్ బాండ్స్ స్టార్ట్ అయినాయి. ఇవంతా మనకు అక్కడ చూస్తే అర్థమవుతుంది. సో దీన్నే డిఎన్ఏ రెప్లికేషన్ సెమీ కన్జర్వేటివ్. సో ఇది సగం ఉంది కాబట్టి సెమీ కన్జర్వేటివ్ రూపంలో ఇది సగము ఇంకో కొత్త దాన్ని తయారు చేస్తుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందనమాట. చూడండి, ఫస్ట్ వాళ్ళు కనిపెట్టింది ఈకోలై బ్యాక్టీరియాలో కాబట్టి ఈకోలై బ్యాక్టీరియాలో చెప్పేటప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీడియం అన్నాడు. వాళ్ళు ప్రయోగం చేస్తున్న ఆర్గానిజం ఏదంటే ప్రోకారియోటిక్. సో ప్రోకారియోటిక్ అయినటువంటి ఈకోలై బ్యాక్టీరియాను ఫస్ట్ ఏ మీడియంలో వేస్తారంటే ఇక్కడ మీడియంలో 2 రకాలు. ఒకటి N15H4Cl అనమాట. ఓకే, ఇంకో మీడియం ఏంటంటే ఇది ఎక్కడ. సో ఫస్ట్ మీడియం వచ్చేసి NH4Cl, ఇది N15. ఇది ఒక మీడియం, దీంట్లో పెంచుతారు ఫస్ట్. దాని తర్వాత వచ్చేసి NH4Cl, ఇది 14. సో ఇది ఏంటంటే మీడియం, 2 రకాల మీడియంస్. ఇవన్నీ మీడియంస్. ఇది హెవీ మీడియం అంటారు దీన్ని. హెవీ మీడియం కాదు, హెవీ ఈకోలై బ్యాక్టీరియా ఈ మీడియంలో పెరిగితే దీన్ని హెవీ ఐసోటోప్గా ఉంటుంది అన్నమాట.
రైట్, సారీ ఈకోలై బ్యాక్టీరియా ఈ మీడియాలో పెరుగుతుంది, తర్వాత ఈ మీడియాలో పంపిస్తారు. రైట్, ఇక్కడ ఈ మీడియాన్ని ఎందుకు ఉపయోగించుకున్నారు ఈకోలై బ్యాక్టీరియాలో పెంచడానికంటే, మనకు ఈకోలై బ్యాక్టీరియాలో ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏలో ఏముంటాయి, నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. అక్కడ ఉన్న నైట్రోజన్ బేసెస్కి ఇక్కడ ఉన్న నైట్రోజన్ బేస్కు ఈ ఉండడం వల్ల ఈ నైట్రోజన్ బేస్ అనేది ఈకోలై బ్యాక్టీరియా లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎలా వెళ్ళిపోతుందంటే అది తర్వాత చెప్తాను. ఓకే, వెళ్ళిపోతుందంటే దీంట్లో పెంచుతారు కాబట్టి ఎక్కువ కాలము దానిలోకి వెళ్ళిపోతుంది. మరి N14 అనేది ఎందుకు లైట్ ఐసోటోప్ అన్నారంటే, ఇది ఈకోలై బ్యాక్టీరియాలో ఏదైతే ఉందో N14 అనేది, సో అదే మీడియంలో పెంచుతారు కాబట్టి లైట్ ఐసోటోప్ అన్నారు. ఇది హెవీ ఐసోటోప్, దీనికంటే ఇది కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది అనమాట డెన్సిటీ పరంగా. సో ఓకే, డెన్సిటీ పరంగా ఇది ఎక్కువ వెయిట్ ఉంటుంది, తక్కువ వెయిట్ ఉంటుంది. చూడండి, ఈకోలై పొట్టలోని లేదంటే సెల్లోని కడుపులోని డిఎన్ఏలో ఏదైతే నైట్రోజన్ బేసు N14 ఉంటుందో అదే మీడియంలో పెంచుతారు. అందుకు లైట్ ఐసోటోపు, లైట్ డిఎన్ఏ అంటారు దీన్ని. లేకుంటే దానిని ఈకోలై బ్యాక్టీరియాలో N14 ఉంటుంది కదా, దానిని దీంట్లో పెంచుతారు స్టార్టింగ్లో. అప్పుడు ఏమైతే అంటే అది కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల జనరేషన్ అయిపోయిన తర్వాత దీనిలో ఉన్న ఈకోలై బ్యాక్టీరియాలో ఉన్న N14 అనేది N15గా మారిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది దాన్ని అంటే హెవీ ఐసోటోప్ అనమాట. అంటే N14 అనేది N15గా మారిపోతుంది. దాని తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి దాంట్లోనే వేస్తారు, దీంట్లో ఈ మీడియంలో వేస్తారు. అది నేను చెప్తాను స్టోరీ అనేది. ఈ ఎక్స్పెరిమెంట్లోకి మనం పొయ్యి ముందర ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, ఇంకా నేను వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే, మనకు దీన్ని ఎట్లాగా సపరేట్ చేసి చూస్తారంటే దీన్ని ఒక దాంట్లో ఏది అంటే సీజియం క్లోరైడ్ CsCl2 దాంట్లో వేస్తారు. వేసి సెంట్రిఫికేషన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దీనికి ఏమంటారంటే చూడండి, ఇక్కడ సెంట్రిఫికేషన్ ఇన్ ఏ సీజియం క్లోరైడ్ CaCl డెన్సిటీ గ్రేడియంట్లో పెంచుతారు. ఓకే, దీన్ని తీసుకెళ్ళి హెవీ డిఎన్ఏ మాలిక్యూల్ని మనము నార్మల్ డిఎన్ఏ మాలిక్యూల్తో విడగొట్టాలనుకుంటే మనకి ఏం చేయాలంటే సెంట్రిఫికేషన్ అంటే తిప్పుతారు. ఈ సెంట్రిఫికేషన్ ఏమంటో తెలుసా, చేసేటప్పుడు దీని లోపల సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిన చూడండి, N15 అనేది రేడియో యాక్టివ్ ఐసోటోప్ కాదు. మనం N15 అనేది హెవీ ఐసోటోప్. చూడండి, రేడియో యాక్టివ్ ఐసోటోప్ కాదు, హెవీ ఐసోటోప్. ఇది హెవీ ఐసోటోప్ వేరు, రేడియో యాక్టివ్ ఐసోటోప్ వేరు. కాబట్టి ఈ N15 అనేది హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్. ఓకే అనమాట. సో ఈ రెండింటి మధ్యన మనకు వ్యత్యాసం రావాలంటే ఏం చేయాలంటే, మనకు సీజియం క్లోరైడ్లో సెంట్రిఫికేషన్ చేసినప్పుడు సీజియం క్లోరైడ్లో చేసినప్పుడు ఏమైతాయంటే ఇవి హెవీ స్టాండ్స్ అయితే కిందికి వస్తాయి, లైట్ స్టాండ్స్ అయితే పైన ఉంటాయి అనమాట. ఇలా చేస్తారు, సపరేషన్ ఇలా చేస్తారు అనమాట. సో ఇది సెంట్రిఫికేషన్ చేస్తున్నప్పుడు సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ ఆధారంగా విడదీస్తారన్నమాట. అది కానీ మీడియం మాత్రం ఈకోలై బ్యాక్టీరియా ఫస్ట్ మీడియం ఇది, తర్వాత మీడియం ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ మీడియంలో పెంచుతారు. తర్వాత ఇది మీడియం అంటే ఏంది, ఈకోలై బ్యాక్టీరియా దీన్ని తింటుంది. తిని దాని లోపల ఉన్న N14 అనేది N15గా మారిపోతుంది డిఎన్ఏ. మళ్ళీ కొంతకాలానికి ఇదే ఈకోలై బ్యాక్టీరియాను ఎన్నో జనరేషన్స్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి దీంట్లో వేస్తారన్నమాట. అది నేను చెప్తాను. రైట్, ఇక్కడ ఒక పాయింట్ చూడండి. The various samples were separated independently on cesium chloride gradient to measure the densities of DNA అన్నాడు. అంటే ఏమంటారంటే, మీరు NH4Cl దీంట్లో మనకు ఈకోలై బ్యాక్టీరియా పెంచితే దాని లోపల డిఎన్ఏస్ ఏముంటాయి, N15గా మారిపోతాయి, మళ్ళీ N15గా మారిపోతాయి. మళ్ళీ ఇంకొక ఈకోలై బ్యాక్టీరియాను మనం NH4Cl ఇది ఉంది కదా దీంట్లో పెంచుతాం. అప్పుడు ఏమవుతుందంటే N14 డిఎన్ఏగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా తెలుసుకోవాలా, ఇది డెన్సిటీ ఎక్కువ ఉంది అని అంటే దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, మనకు సెంట్రిఫికేషన్ చేసేది ఒకటి ఉంటుంది. ఓకే, సెంట్రిఫికేషన్ చేస్తున్నప్పుడు దీని లోపల ఏం చేస్తారంటే సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ దాంట్లో దీన్ని వేసినప్పుడు ఇవి స్టాండ్స్ ఇట్లా కింద ఏర్పడతాయి. హెవీ అంటే ఎందుకు, బరువు ఎక్కువ కాబట్టి. మరి
ఇంకొక ఈకోల బ్యాక్టీరియా దీంట్లో NH4Cl దీంట్లో ఉండే స్టాండ్స్ ఇవి కాబట్టి దీన్ని లైట్ డెన్సిటీ హెవీ డెన్సిటీ అని కనుక్కోవడానికి ఏంటంటే సేమ్ మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకెళ్ళి దీని లోపల సీజియం క్లోరైడ్ దాన్ని వేసి డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఇట్లాగే ఇలా లైట్ స్టాండ్స్ వస్తాయి. బరువు ఉండేవి కిందికి వస్తాయి, లైట్ ఉండే పైకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం, ఇలా అంటే ఇట్లా బరువు కిందికి వస్తాయి, లైట్ పైనకి వస్తాయి. మధ్యలో వస్తే ఏమైతాయి అంటే హైబ్రిడ్ అవుతాయి అనమాట అవి. సో అట్లా అన్నాడు. సపరేటెడ్ ఇండిపెండెంట్లీ దేనికి సపరేట్ చేస్తారు ఏ మీడియంలో? దీనికి సీజియం క్లోరైడ్ గ్రేడియంట్లో. ఎందుకంటే టు మెజర్ ద డెన్సిటీ ఆఫ్ గ్రేడియంట్. ఓకే, ఈ డిఎన్ఏ యొక్క డెన్సిటీ గ్రేడియంట్ మళ్ళీ సపరేట్గా ఈ డిఎన్ఏ యొక్క డెన్సిటీ గ్రేడియంట్ కనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే సీజియం క్లోరైడ్ డెన్సిటీ గ్రేడియంట్ బై సెంట్రిఫికేషన్ ద్వారానే జరిపించాలన్నమాట. అది అందుకే ఇవి మీడియంలు దీని యొక్క డెన్సిటీ కనుక్కోవాలంటే ఇది. టెక్స్ట్ బుక్లో ఇంకో పాయింట్ ఉంది, హైబ్రిడ్ అన్న దానికి ఇంకో పేరు ఇంటర్మీడియట్ డెన్సిటీ అని అంటారు. తర్వాత ఇది ఎన్ని గంటలకు ఒకసారి రీజనరేట్ అవుతుంది పిల్లలని అంటే 20 minutesకి ఒకసారి జనరేట్ అవుతుంది అనమాట. చూడండి, సెంట్రిఫికేషన్ ఫోర్స్ వల్ల మనకు వై ఏ మాలిక్యూల్ విత్ హై డెన్సిటీ లేకుంటే హై మాస్ డెన్సిటీ వుడ్ సెడిమెంట్ ఫాస్టర్. కింద ఈ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్ మాదిరి అనుకోండి, టెస్ట్ ట్యూబ్లో ఎందుకు హై డెన్సిటీ మాలిక్యూల్ అనేది కింద పోయి ఫాస్ట్ కూర్చుంటుంది అన్నాడు. ఏ మాలిక్యూల్ విత్ హై మాస్ హై డెన్సిటీ వుడ్ సెడిమెంట్ ఫాస్ట్. ఎందుకు కూర్చుంటుంది అంటే ఇది ఏంది N15, ఇది N14 బరువు ఉంటుంది దీంతో పోల్చుకుంటే. ఇది బరువు ఎక్కువ, ఇది బరువు తక్కువ కాబట్టి అది కింద పోయి సెడిమెంట్ అయితే ఇది పైన ఉంటుంది.